థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే మనకి గూస్ బంప్స్ వస్తాయి. అండ్ మెయిన్గా గూస్ బంప్స్ రావడానికి ప్రతి సీన్లో కూడా అనిరుద్ధ్ గారు బీజిఎం టేకే బౌ. అనిరుద్ధ్ గారు మీరు అసలు ఆ సినిమా ఒక సీన్ ఒక లెవెల్లో వెళ్తుంటే ఆయన బీజిఎం దాన్ని ఇంకో లెవెల్లో కూర్చోబెట్టిందని చెప్పొచ్చు. కొందరేమో అనిరుద్ధ్ స్థాయికి తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళకి మ్యూజిక్ ఏంటని రాదంటాను. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. రజనీకాంత్ గారి లెవెల్కి ఆయన లెవెల్కి ఆయనకి ఇస్తారు. విజయ్ దేవరకొండ గారి లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అంటే ఒక కొత్త విజయ్ దేవరకొండ గారిని చూస్తాను. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కొన్ని సీన్స్లో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. కొన్ని సీన్స్లో ఇంకా అంటే వాయిస్ ఆయన మెయిన్ అసెట్ ఏంటి అంటే నెగిటివ్. ఆయన కొంత నెగిటివ్ ఆయన వాయిస్. ఆ మాడ్యులేషన్స్ అవి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండనే ఫీల్ తప్ప పెర్ఫార్మెన్స్ అయితే మాట చెప్పడానికి లేదు ఆయన గురించి. హీరోయిన్ క్యారెక్టర్ ఉండాలి అని పెట్టినట్టు తప్ప అంటే ఇంత ఇంపార్టెన్స్ కనిపించలేదు. అండ్ నెక్స్ట్ సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సత్యదేవ్ గారు ద రియల్ పెర్ఫార్మర్ అండి. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ కొన్ని క్వశ్చన్ మార్క్స్. తల్లిని వదిలిపెట్టి వచ్చేసారు. మరి తల్లి పొజిషన్ ఏంటి అది చూపించలేదు మనకు అదొకటి. మరి నెక్స్ట్ సీక్వెల్లా ప్రీక్వెల్లా అనేది కూడా ఒక డౌట్ ఉంది. సో ఓవరాల్గా సినిమా అయితే థియేట్రికల్గా చూసే ఫిలిం, బిగ్ స్క్రీన్ మీద చూసే ఫిలిమే. సో రండి థియేటర్స్ రండి. ఆ బ్రదర్ బాండింగ్ కొంచెం ఎమోషనల్గా అది వర్కౌట్ అవ్వాలా. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ స్క్రీన్ ప్లే అండ్ క్లైమాక్స్ తేల్చేసినట్టు అనిపించింది. ఇంకా బెటర్గా ఏమన్నా చేయొచ్చు క్లైమాక్స్ అనే ఫీల్ వచ్చింది. బట్ ఓవరాల్ ఫిలిం వాజ్ గుడ్. డైరెక్షన్ చాలా బాగుంది. గౌతమ్ గారు నిజంగా ఆయన ఎఫర్ట్స్ కనిపించాయి. ఆయన ఏదైతే నమ్మి ఒక కథను మొదలుపెట్టారో ఆయన ఎఫర్ట్స్ కనిపించాయి. గౌతమ్ తిన్నూరి గారు ఈజ్ ఎ జమ్ ఆఫ్ ఎ డైరెక్టర్. అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్కి ఆయన ఫ్యామిలీ డ్రామాస్ తీశారు. బట్ అవుట్ ఆఫ్ జోన్ వచ్చి ఒక యాక్షన్ ఫిలిం, అది కూడా ఒక తెగకి సంబంధించి ఎలాంటి ఒక బ్యాక్డ్రాప్లో సినిమా తీయాలంటే చాలా గట్సి ఉండాలి. తమిళ్ ఫిలిం ఆ ఫ్లేవర్గా అంటే న్యాచురల్గా ఉన్నాయి సీన్స్. మనకి అరే ఆర్టిఫిషియల్గా ఏదో చేసినట్టు. అంటే ఇక్కడ ఒక సీన్ చెప్తా. బోట్ లాగే సీన్ ఒకటి ఉంటుంది. మామూలుగా మన హీరోల పెర్ఫార్మెన్స్ కోసం ఆయన ఒక్కడో లాగేసినట్టు చూపించేస్తారు. అంత పెద్ద బోట్ని ఒకటే లాగితే మనకి ఏంట్రా ఇది కూడా అనే ఫీల్ వస్తుంది. కానీ అలా ఆయన లాగుతుంటే లేదు ఎక్కడా కూడా న్యాచురాలిటీ మిస్ అవుతుంది. సినిమా చాలా న్యాచురల్గా రియల్ ఇన్సిడెంట్స్ మన చుట్టుపక్కల జరుగుతున్న ఆ వరల్డ్లోకి తీసుకెళ్లారు. ఎప్పుడైనా కూడా మన సినిమా ఎప్పుడు బాగుంటుంది అంటే మనం వరల్డ్లో ఎంటర్ అయినప్పుడు, బోర్ కొట్టినప్పుడు. ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ట్రై చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం ఆ ల్యాగ్ సీక్వెన్సెస్ వల్ల కొంచెం బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ నాట్ అప్ టు ద మార్క్. మిగతా సినిమా అయితే చాలా బాగుందన్న. పేరు పెట్టడానికి లేదు సినిమాకి. విజయ్ దేవరకొండకి అయితే కంబ్యాక్ గుడ్ హిట్ ఫిలిమే. బట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కాదు. ఆయన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మంచి కంబ్యాక్ ఫిలిం అయితే ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాయిస్ కొంచెం మాడ్యులేషన్స్ బెటర్ ఉండాలి కానీ పెర్ఫార్మెన్స్ మటుకు చాలా బాగుంది. అంటే కొత్త విజయ్ దేవరకొండని చూడొచ్చు. అంటే ఆయన డేర్ తీసుకుని ఆ గుండు